హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్. సండే అయితే బావలేరు, నేను నా పిల్లలే. మార్నింగ్ మెల్లిగా లేట్గా లేచాను. ఇంకా నాకు ముందు రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఏది నానపెట్టుకోవాలనిపించలే. వర్షాలు పడుతున్నాయి, అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు, చాలా లేజీగా ఉండే. సరే అని ఇంకా నైట్కి గుర్తొచ్చి పెసరట్టు వేసుకుందామని చెప్పి పెసరట్టుకి నానబెట్టాను. ఇంకా నేనైతే లేచి అప్పుడే ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడైతే పెసరట్టు కోసం మిక్సీ అయితే పడుతున్నాను పెసర్లు. మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, మా బావకి ఇష్టం లేదు, మళ్ళీ అది వేరే విషయం అనుకోండి. ఇంకా పిల్లలైతే లేవగానే వాష్రూమ్, వాళ్ళు ఎప్పుడు పొద్దున్న లేచారు, మీరు నమ్ముతారో లేదో. సండేస్ వస్తే 6 కల్లా లేస్తారు, ఎవ్వరు లేపక్కర్లేదు వాళ్ళని. మీ పిల్లలు ఇంతేనా? పొద్దున్న లేస్తారా? హాలిడేస్ ఉన్న రోజులే లేస్తారు ఫాస్ట్గా, స్కూల్ ఉన్న రోజులు లేపంగా చాలా కష్టంగా లేస్తారు. అవునా కదా? మీ పిల్లలు ఇంతే అయితే కామెంట్ చేయండి ఎస్ అని. ఇంక ఇక్కడైతే నేనైతే పెసర్లు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. నేనైతే ఉత్తి బియ్యం వేయకుండా కొంచెం మంచిగా పెసరట్టు ఎవరికైనా వేయనికి రావాలి, తినడానికి కూడా బాగుండాలని చెప్పి కొన్ని బియ్యం కొంచెం మినపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇంకా చున్నీ వేసుకుంటే ఇదో బాధ, అది జారిపోతూ ఉంటుంది, కానీ తప్పదు కదా. ఇంకా అందుకోసమని వేసుకున్నాను. ఇంకా వాళ్ళనైతే బ్రష్ చేసుకోమంటే ఒక్క నిమిషం మమ్మీ అంటూ ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకే మాకైతే ప్రస్తుతానికి 10 అవుతుంది. 10 o'clockకి నేనైతే మిక్సీ పడుతున్నా. ఇంకా చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంకా మిక్సీ పట్టేసి దాన్ని అయితే పక్కకు పెట్టి ఇంకో పక్క చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. నాకు కొబ్బరి చట్నీ బాగుంటుంది అంటారు, కానీ పెసరట్లోకి నాకు పల్లీ చట్నీ బాగా అనిపిస్తుంది. ఇంకా అవి వేయించుకొని అవి చల్లారేలోపు ఇల్లంతా ఊకేసుకుంటున్నాను. మేము నలుగురం అయితే ఈరోజు బెడ్ పైన పడుకున్నాము. ఎందుకంటే మాకు ఎవరు లేనప్పుడు పెద్దవాళ్ళు కింద పడుకోవాలంటే భయము. అందుకోసమని వాళ్ళతో పాటే నలుగురం కష్టంగా పట్టామనుకోండి, అయినా సరే అడ్జస్ట్ అయ్యి మేమైతే పడుకున్నాము. ఇంకా చక్కగా ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. ఒకరైతే బ్రషింగ్కి పోయారు, ఇంకొకరు బయట ఇద్దరు టీవీ చూస్తున్నారు. ఆ స్టూల్ పైన ఎప్పుడు బట్టలు ఉంటాయి అనుకోవద్దు, మా అమ్మాయిది నిన్న రాధా గెటప్ వేసినదనమాట. కొత్త బట్టలు కదా, మిషన్లో అలా పడేయక చేతితో ఉతకాలని అలా పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేస్తే మరకలు అవి ఇవి అవుతాయని. ఇంకా సరే అని చెప్పి నీట్గా ఇల్లంతా ఊకేసుకొని బయటంతా ఊకేసుకొని నేనైతే ఇంక మిక్సీకి చల్లారిపోయాయి అనమాట పల్లీలు. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం పెసరట్లు వేసుకోవాలి. అప్పటికి 11 అవుతుంటే అప్పుడు ఆకలేస్తుందని అప్పుడు ఇంకా ఒకరు వచ్చినాక ఇంకొకరిని బ్రషింగ్కి పొమ్మన్నాను. చూసారుగా ఎంత చక్కగా వస్తాయో. 3 వేసి పెట్టుకుంటే ఇప్పుడు ఫస్ట్ టైం పెసరట్టు వేసే వాళ్ళైనా వేయగలరు. ఎందుకంటే నేను ఇంతకుముందుకు ఒక షార్ట్లో కూడా మెన్షన్ చేశాను, పెసరట్టు నేను కూడా ట్రై చేసి అది ఇచ్చుకుపోయి టేస్ట్ రాక రకరకాలుగా ప్రయత్నించి నేనైతే ఇలా వేస్తాను. ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా చాలా యమ్మీగా టేస్టీగా వేయొచ్చు. ఇంకా 3 పిల్లలకి వేసి వాళ్ళు తిన్నాక ఇప్పుడు నా టైం అనమాట. నేను 3 పెసరట్లు వేసుకొని కావాల్సినంత పల్లీ చట్నీ వేసుకొని నేనైతే పెసరట్లు తినేసాను. ఇంకా అప్పుడు 11:45 అవుతుంది. ఇంకా తిన్నాక చేయడానికి కూడా మాకు పెద్దగా ఏం పని లేదు. మూడేమో డల్గా ఉంది. వరుసగా 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకు కూడా. ఇంకా ఒక్కొక్కటి చేస్తూ ఉండే. సరే అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే ఇక్కడ చేపిస్తున్నాను. వాళ్ళతో అటు హోంవర్క్స్ చేపిస్తూ ఇక్కడ పాపకైతే ఒక 4-5 డేస్ అయింది పాపకైతే హాలిడేస్ ఇచ్చి. ఇంకా సో దానివల్ల ఎందుకంటే August 15th లేవు, దానికి ముందు వర్షాలు 13th 14th హాలిడే, కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్సే ఉండే కాబట్టి తనకైతే ఇంకా హోంవర్క్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా వాళ్ళకి చేపిస్తూ వాళ్ళకు ఓన్లీ కృష్ణాష్టమి రోజే హాలిడే ఉంది. చిన్న బాబుకి 15th రోజు కూడా ఉండే హాలిడే. ఇంకా అలా అని ఇక్కడ హోంవర్క్స్ చేయిస్తూ ఇంకా మా అమ్మాయికి అయితే జుట్టు వేస్తున్నాను. జుట్టు ఎలా వేసినా ఊడిపోతుంది. ఇంకా ఆమె అక్కడ వాళ్ళ అన్నయ్యని డిస్టర్బ్ చేస్తుంది. ఏంటమ్మా అక్కడ చదివిపిస్తే ఇక్కడ ఇది చేయొచ్చు అంటే, మరి ఇంకేం చేయను, ఆమెకేమో జుట్టు అంతా మొహం మీదకి వస్తూ ఉంది. ఇంకా తప్పదు కదా, అన్నీ మల్టీ టాస్క్. వాళ్ళ అన్నయ్య బుక్ తీసుకొని నేను చదువుతాను ఆగురా, నీకు రావట్లేదని చెప్తూ చదువుతుందనమాట. వాడేమో నాకు రాదా అని పడిపోయాడు. ఇంకా నేనైతే ఫైనల్గా జుట్టేసేసి వాళ్ళతో అయితే ఇంకా హోంవర్క్స్ చేస్తున్నా. ఎన్ని క్లిప్స్ సెక్యూర్డ్గా పెట్టినా అవి అస్సలు ఆగవన్నమాట. ఇంకొక
టు హాఫ్ అన్ అవర్ మధ్యలో హోంవర్క్ చేసేసుకున్నాక ఇంకా నెయిల్స్ అయితే తీస్తున్నా. మళ్ళీ రేపటి నుంచి మండే కాబట్టి ఇంకా బొంతలు బెడ్షీట్లు అయితే మిషన్లో వేసా. కొన్ని ఆరేసుకున్నాను, ఇంకా కొన్ని ప్లేస్ లేక చైర్ మీదనే ఉన్నాయి. ఇంక ఇవి కూడా ఆరేసుకోవాలి. ఆరిపోయాక ఈ రోజుకైతే నా సండే రొటీన్ ఇంతే. ఇంక ఇలాగే గడిచిపోయింది. ఇంకేం లేవు, స్పెషల్స్ లేవు, నథింగ్ లేదు. ఇంకా డే అంతా ఖాళీ. ఈవినింగ్కి ఎప్పటికో ఎగ్ ఫ్రై చేసుకొని తిన్నామన్నమాట. ఇలా అన్నమాట నా రొటీన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సండే ఎలా గడుస్తుంది, ఇంట్లో మెయిన్ పర్సన్ లేనప్పుడు అన్నది కామెంట్ చేయండి. వన్స్ అగైన్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.